మామూలే పరిస్థితి. సో ఇప్పుడు క్లియర్గా ఓపెన్ ఎనిమీగా ఒకవేళ ఇఫ్ యు అగ్రీ విత్ మీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత భారత్ తీరు ఎలా ఉండాలి చైనాతో? ఎందుకంటే చిన్న దేశాల మీద ఏదో చర్యలు తీసుకుంటున్నాం, బట్ చైనా మీద ఆ రకంగా ప్రవర్తించగలమా? దౌత్యపరంగా చైనా మీద మనం యాక్షన్ తీసుకోవటం అనేది కాస్త నౌ దట్ ఇట్ మనకంటే 5 ముందుకు వెళ్ళిపోయింది. మనం చేతులు కట్టుకొని కూర్చుంటే ఆర్థికంగా ఆ దేశం అందుకోనంత దూరానికి వెళ్ళిపోయింది. సో అది ముఖ్యమైన సమస్య. భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా మన రాజకీయాలు, మన వ్యవస్థల్ని మనమే నిర్వీర్యం చేసుకోవటం మూలంగా మనం ఈ రోజు బలహీనమైన స్థితిలో ఉన్నాం. మన చేజేతులో చేసుకుంది. ఇంకొక విషయం, మీరు టర్కీ అజర్బైజాన్ చెప్పారు. టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్ త్రైపాక్షికంగా వాళ్ళకి సత్సంబంధాలు ఇప్పటి నుంచి కాదు, చాలా కాలంగా ఉన్నాయి. అజర్బైజాన్ ఆర్మీనియా మీద యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది. కశ్మీర్ ఇష్యూ మీద అజర్బైజాన్ అండ్ టర్కీ రెండు కూడా చాలా కాలంగా పాకిస్తాన్ కి మొగ్గుగా ఉన్నాయి. సో ఓవర్ నైట్ అది మారదు. మనం ఆపరేషన్ దోస్త్ ఎందుకు చేశాము, దాన్ని కొంత సాఫన్ చేయడానికి చేశాము, కానీ రాత్రి అది మారదు. సో మనం ఎప్పుడు రెండు పక్కల ఆలోచించి చూస్తే మన ప్రేక్షకులు కూడా కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతాయి. ఇవాళ పద్ధతి మనం ఎప్పుడు ఎంతసేపు రెచ్చగొట్టే ఆలోచనలోనే ఉన్నాం, కానీ ఒక సమస్యని రెండు పక్కల నుంచి విశ్లేషిస్తేనే ప్రజల్లో కొంత అవగాహన పెరుగుతుంది. ఇక చైనా విషయానికి వస్తే, చైనా కూడా మన దగ్గర కొన్ని లీవర్స్ ఉన్నాయి. తైవాన్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ చైనా. తైవాన్ చైనాలో అంతర్భాగం అని చైనా అంటుంది. తైవాన్ కి చాలా దేశాలు ఈ రోజు యునైటెడ్ నేషన్స్ లో కూడా ఒక దేశంగా మనం ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు తైవాన్ స్వతంత్ర ఎంబసీ పెట్టలేదు కదా తైవాన్ లో. ఎగ్జాక్ట్లీ, బట్ దట్ ఈస్ అ లీవర్ ఈజ్ వాట్ ఐమ్ సెయింగ్. మనకు నెగోషియేషన్, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ తో సహాయ సహకారాలు అందించినప్పుడు మనకు తైవాన్ కూడా ఉంటుంది. యూగర్ ముస్లింల సమస్య చైనాలో చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఏదైతే బలూచ్ లో భారతదేశం బలూచ్ కి అట్లీస్ట్ సైకలాజికల్ గానే సపోర్ట్ ఏ విధంగా అయితే ఇస్తుందో, పాకిస్తాన్ లో బలూచిస్తాన్ 44%, సగం దేశం పాకిస్తాన్ లో, సగం దేశం బలూచిస్తాన్ విడిపోతా ఉంటుంది పాకిస్తాన్ నుంచి. ఈ రోజు వాళ్ళకి మనం కొంత సహాయం చేస్తున్నాం. బహిరంగంగా లెటర్ రాశారు కదా, మీ దేశ ఎంబసీని మా దేశంలో పెట్టండి అని. మోడీ గారు ప్రసంగం ఇచ్చారు. బలూచ్ ప్రజలకు మద్దతు, ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో మోడీ గారు ప్రసంగం ఇచ్చారు. బలూచ్ ప్రజలకు మద్దతుగా మేము నిలబడతామని. అదే విధంగా గిల్గిట్ ప్రజలకి అందరికి మద్దతుగా నిలబడతామని. కాబట్టి దర్ ఆర్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్. కానీ చైనా టుడే ఈజ్ ఏ 5 times బిగ్గర్ ఎకానమీ దాన్ అవర్స్. మనకంటే వాళ్ళతో ట్రేడ్ మనకు అవసరం. చైనా చాలా చౌకగా ఈరోజు వస్తువులు ఉత్పత్తి చేస్తుంది. దాని మూలంగా మనం లాభం పొందుతాం. కాబట్టి ఏ విధంగా అయితే మనం పాకిస్తాన్ని ఏ విధంగా చూస్తామో చైనాని చూడలేము. సంజయ్ గారు, వాట్స్ యువర్ టేక్ అండి? ఎందుకంటే ఒక టాబ్లెట్, జ్వరానికి వేసుకునే ఒక టాబ్లెట్కి సంబంధించి ముడి పదార్థం కూడా చైనా నుంచి తెచ్చుకోవాలి మనం. సో అప్పటి నుంచి అన్నా లెసన్స్ నేర్చుకున్నామో లేదో నాకు తెలియదు, మీరు చెప్పాలి కోవిడ్ తర్వాత. సో అర్థమవుతుంది వారు చెప్పింది, సంజయ్ గారు నాకు చెప్పింది. కానీ ఇప్పుడైనా ఏదో ఒక సరైన విధానం దౌత్యపరంగా చైనా విషయంలో తీసుకోవడానికి టైం వచ్చిందా? ఇస్ ఇస్ హై టైమ్ ఆర్ నాట్? చాలా కాలం